నమస్తే అండి. నేను మీ డాక్టర్ అంబిక, రూట్ కెనాల్ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఓరల్ క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఓరల్ క్యాన్సర్స్ అనేవి నేను 2 సార్లు సిగరెట్ స్మోకింగ్ చేశానండి, నాకు ఓరల్ క్యాన్సర్ వస్తుందా, లేకపోతే నాకు ఇలా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది ఓరల్ క్యాన్సర్ వస్తుందా అంటే కాదండి. మీరు ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ టొబాకో చూయింగ్ కానీ, స్మోకింగ్ కానీ, అండ్ ప్రొలాంగ్డ్ అబ్యూస్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, అండ్ ఈ 2 మిక్స్డ్ కానీ ఉన్నట్టయితే, అండ్ మీ హెరిడిటరీలో కూడా ఉన్నట్టు అయితే వీటి వల్ల మీకు ఎక్కువ ఓరల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, జస్ట్ నాట్ అందరికీ ఓరల్ క్యాన్సర్స్ ఏమి రావండి. దీన్ని మీరు ఎలాగా గమనించవచ్చు అంటే, ఎప్పుడైనా మీ పళ్ళల్లో కానీ నోట్లో కానీ ఏదైనా కంతిలా కానీ కాయలా వచ్చినట్టుండి ఆ కాయ పెరుగుతుంది అని మీకు అనిపించినా, నొప్పేం లేదు కానీ సడన్గా బాగా ఎక్కువగా పెరిగిపోతుంది అని అనిపిస్తే మీరు ఇమీడియట్గా ఒకసారి వచ్చి ఖచ్చితంగా డెంటల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. దానివల్ల అది నిజంగానే క్యాన్సరో కాదో మేము గుర్తిస్తాము. చిన్న చిన్న అల్సర్స్కి మీరేం భయపడక్కర్లేదు. అల్సర్స్ ఏం మీ క్యాన్సర్ కాదు. జస్ట్ ఒక చిన్న కాయలా ఏర్పడి ఆ కాయ మొత్తం అంతా పెరిగిపోతూ బొగ్గంతా వాచినట్టు అనిపిస్తే అది మీకు క్యాన్సర్ కింద కారణం అండి.